వెల్దుర్తి మండలం సిగిరిపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పిన్నెల్లి రమపై ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పిన్నెల్లి రమ మరియు రెండచింతల మాజీ ఎంపీపీ చౌడేశ్వరి, మాచర్ల 1వ వార్డు కౌన్సిలర్ గట్ల అరుణకుమారి పలువురు మహిళలపై దాడికి పాల్పడ్డారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ఈ దాడిని అడ్డుకున్న పోలీసులపై దాడులు చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ దాడిలో ఎస్ఐ శ్రీహరికి తలకు బలంగా గాయమవడంతో ఆయన్ను అక్కడనే వెంటనే ఆర్ఎంపీ డాక్టర్లతో చికిత్స చేయించారు. ఈ విజువల్స్లో చూడొచ్చు ఎస్ఐ శ్రీహరికి తలకు గాయమవుతున్న దృశ్యాలు. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో మాజీ ఎంపీపీ రెంటచింతల చౌడేశ్వరి కారు ధ్వంసం చేశారు. విజువల్స్లో మనం చూస్తున్నాం కారుని. అదేవిధంగా వెల్దుర్తి ఎస్ఐ శ్రీహరి తలకు గాయమైన దృశ్యాలు మనం చూడవచ్చు. అదేవిధంగా పిన్నెల్లి రమ కారు కూడా ధ్వంసమైంది. విజువల్స్ చూడొచ్చు. అదేవిధంగా మరో మహిళ అనంతరామమ్మ, మాచర్ల మహిళ అనంతరామపై దాడి జరిగింది. మరి మనం చూడొచ్చు రెండచింతల మాజీ ఎంపీపీ చౌడేశ్వరపై దాడి చేయడంతో ఆమెకు కట్టుకడుతున్న దృశ్యాలు మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ విధంగా మహిళలపై దాడులకు తెగబడ్డ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డుకున్న ఎస్ఐపై కూడా దాడి చేశారు. విజువల్స్లో మనం చూడొచ్చు. ఓటమి భయంతోనే ఈ దాడులకు పాల్పడ్డారని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఓటమి భయంతోనే ఇలా దాడులకు తెగబడ్డారని తెలుగుదేశం శ్రేణులని గ్రామస్తులు పలువురు వెల్లడించారు.